అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. ప్రతి ఏటా జనవరి 12 స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజనోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా విశాఖలోని రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో వివేకానందుని శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆర్కే బీచ్ లోని రామకృష్ణ మిషన్ వరకు ఈ శోభయాత్ర కొనసాగగా వివిధ కళాశాలలు, యూనివర్సిటీలకు చెందిన సుమారు 6,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప సాధువు, తత్వవేత్త స్వామి వివేకానందుని సందేశాన్ని తెలియజేసేలా ప్లకార్డులు చేతబట్టి ఆ మహాత్ముని గొప్పతనాన్ని యువత చాటి చెప్పారు. యువత తమ కృషి, అంకితాభావం, ఆధ్యాత్మిక బలం ద్వారా భారతదేశ విధిని మార్చగలరని స్వామి వివేకానంద బలంగా నమ్ముతారని, ఆ మహానీయుని స్ఫూర్తితో నేటి యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా వక్తులు ఆకాంక్షించారు. జాతీయ యువదినోత్సవ సందర్భంగా వివేకానంద స్వామి శోభయాత్ర 85వ సంవత్సరం నుంచి రామకృష్ణ మిషన్ విశాఖపట్నం జరుపుతున్నది. ఈ శోభయాత్ర గత నెలలో జరగాల్సింది ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం వలన పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు జరుపుకుంటున్నాం. ఇందులో అనేక మంది స్టూడెంట్స్, ఉపాధ్యాయులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అరౌండ్ 8,000 మంది పార్టిసిపేట్ అయ్యారు. వివేకానంద స్వామి భావాలతోటి ప్రపంచంలో అందరూ ఉన్నతులయ్యారు. ఆ భావాలు కొన్ని మన పిల్లలకు అందజేయాలి అనేది ఈ యాత్ర ద్వారా ఆ ఫ్లై కార్డులో వారి యొక్క కొటేషన్స్ ఈరోజు అందరికీ ఆయన ముఖ్యమైన సందేశాన్ని పుస్తకం లంచ్ ప్రసాద్ ఇవ్వటం అయింది. వివేకానంద స్వామి మన అందరిలో అనంతమైన శక్తి, అనంతమైన దివ్యత్వం ఉంది. అది మనం ప్రకటన చేయటమే మన జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. అలాగే దేనికైనా సరే శీలం ఒక పునాది, మన క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ ఏర్పడటానికి మన జీవితంలో ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, చేతలు కానీ మన అవచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతాయి. అవి మన అలవాట్లుగా మారుతాయి. మన అలవాట్లన్నీ మన క్యారెక్టర్గా తయారవుతుంది. అందువలన ముందు ప్రతి ఒక్కరు మన శీలాన్ని డెవలప్ చేసుకొని విద్యార్థులు ప్రత్యేకంగా ఎవరినైనా ఒకరిని ఆదర్శంగా ఒక ఆశయంతో ముందుకెళ్తే వాళ్ళు ఏ గోల్ అయినా రీచ్ అవ్వగలరు. ఈరోజు ముఖ్య అతిథిగా నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు అటెండ్ అయ్యారు. అలాగే మా సెక్రటరీ స్వామీజీ స్వామి స్వసంవేదానంద, అసిస్టెంట్ సెక్రటరీ స్వామి గేసారానంద్ గారు, మన ప్రిన్సిపల్ కమిషనర్ కస్టమ్స్ శ్రీధర్ గారు ముఖ్య అతిథులుగా ఉన్నారు. వీరందరూ కూడా డిఆర్ఎం గారు, సాహు గారు, వీళ్ళందరూ కూడా పిల్లలకి స్ఫూర్తిని ఇవ్వటానికి వాళ్ళ జీవితంలో ఒక గోల్ రీచ్ అయ్యారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని పిల్లలు ముందుకెళ్ళాలనేది మా కోరిక. దీన్ని అందరికీ తెలియజేయాల్సిందిగా మేము ఎక్కువ విన్నపం. I wish to tell whatever work we do for a nation, be it in government or in private or in a personal aspect, if we have an idea of it is a nation's duty, we have richly paid tributes to Vivekananda. Thereby only we can retain our culture, our heritage, our tradition. Along with Vivekananda, we will be developing in our modernity also. This program was collectively celebrated by 35 degree colleges, 10 engineering colleges, and Andhra University and Andhra University NSS, group headquarters of NCC, they all have joined. Along with us, with the district collector, commissioner of police, the GVMC commissioner and customs commissioner, principal commissioner, they all have as patron supported this celebration in a great way. Thank you.